హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఎంఎస్ నోటిఫికేషన్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయని కొంతమంది కామెంట్లో అడగడం జరిగింది. వారి డౌట్స్ క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేశాను. ఫ్రెండ్స్, ఆర్ఎంఎస్ నోటిఫికేషన్ 2022-2023 సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైందండి. దానికి సంబంధించి ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, నోటిఫికేషన్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆర్ఎంఎస్ అనేది రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అండి. ఇవి ఫుల్లీ రెసిడెన్షియల్ అండి. సిబిఎస్ఈ ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. క్లాస్ 6th అండ్ క్లాస్ 9th నోటిఫికేషన్ విడుదలైందండి. అయితే క్లాస్ 6th సంబంధించి బాయ్స్ గర్ల్స్ అప్లై చేసుకోవచ్చండి. క్లాస్ 9th మాత్రం బాయ్స్కి మాత్రమే చాయిస్ ఉందండి. అయితే ఇక్కడ ఫర్ క్లాస్ 6th అడ్మిషన్ పొందే వారికి ఏజ్ లిమిట్ 10 to 12 years మధ్య ఉండాలి. క్లాస్ 6th అడ్మిషన్ పొందాలంటే ఆ క్యాడెట్ కి ఏప్రిల్ 1, 2010 నుంచి 31st March 2012 మధ్య జన్మించిన వారు ఆర్ఎంఎస్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ క్లాస్ 6th ఎలిజిబుల్ అవుతారు. ఇక క్లాస్ 9th సంబంధించి 13 years ఉండాలి క్యాడెట్స్కి. ఏప్రిల్ 1, 2007 to మార్చ్ 31st, 2009 మధ్య జన్మించిన వారై ఉండాలి. అయితే క్లాస్ 9th సంబంధించి ఓన్లీ ఫర్ బాయ్స్కి మాత్రమే, గర్ల్స్కి అవకాశం ఇవ్వలేదు. ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి January 23, 2022 రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే OMR బేస్డ్గా ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 8th November 2021 స్టార్ట్ అయిందండి. ఇక చివరి తేదీ వచ్చేసి 8th December 2021 వరకు మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇక అప్లై చేసిన తర్వాత మొత్తం క్లాస్ 6th ఇంగ్లీషు, ఇంటెలిజెన్స్ టెస్ట్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ విత్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయండి. ఇంగ్లీష్ ఎగ్జామ్ వచ్చేసి 50 marks ఉంటుంది. అయితే ఇది ఓన్లీ క్వాలిఫై కావాలి. ఇది ర్యాంక్ ఇవ్వడానికి ఈ మార్క్స్ని యాడ్ చెయ్యరు అన్నట్టు. ఇక ఇంటెలిజెన్స్ టెస్ట్ 50 marks ఉంటుంది. కంపల్సరీగా 40% మార్క్స్ గెయిన్ చేయాలి. ఇక మ్యాథమెటిక్స్ వచ్చేసి 50 marks ఉంటుందండి. 40% కంపల్సరీ గెయిన్ చేయాలి. ఇక జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. 50 marks ఉంటుంది. 40% స్కోర్ చేయాలి. ఇక టోటల్గా వచ్చేసి 200 marks ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ వచ్చేసి 20 marks ఉంటుంది. ఇక క్లాస్ 9th ఎలా ఉందో క్వశ్చన్ పేపర్ చూద్దాం. క్లాస్ 9th సంబంధించి 2 papers ఉంటాయండి. ఫస్ట్ పేపర్లో ఇంగ్లీష్, హిందీ, సోషల్ ఉంటుంది. అయితే ఇంగ్లీష్కు సంబంధించి 50 marks ఉంటాయి, హిందీకి 20 marks ఉంటాయి, సోషల్కి 30 marks ఉంటాయి. ఈ విధంగా టోటల్గా 100 marks ఉంటాయి. 50% కంపల్సరీ గెయిన్ చేయాలి. సెకండ్ పేపర్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్కి 50 marks ఉంటాయి, సైన్స్కి 50 marks. టోటల్ 100 marksకి ఉంటుంది సెకండ్ పేపర్. ఈ విధంగా ఫస్ట్ పేపర్ 100 marks, సెకండ్ పేపర్ 100 marksకి ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ కూడా 50 marks ఉంటుంది. అయితే క్లాస్ 6th, క్లాస్ 9th ప్రాసెస్ వచ్చేసి 3 లెవెల్లో జరుగుతుంది. అంటే 3 levelsలో ఉంటుంది. మొదటిది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, రెండవది ఇంటర్వ్యూ ఉంటుంది, మూడవది మెడికల్ ఉంటుంది అన్నట్టు. అయితే ఇక్కడ రిజర్వేషన్ ఎలా ఉంటుందంటే దాదాపు 70% JCOs ROR డిఫెన్స్ ఆఫీసర్స్ ఉంటారు కదండి, వాళ్ళ పిల్లలకు అవకాశం ఉంటుంది. ఇంకా 30% వచ్చేసి ఆఫీసర్స్ ఆఫ్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఇలా ఉంటుంది కదా, వారి పిల్లలకు ఉంటుంది. అయితే ఓబీసీలకు 27% ఉంది, ఎస్సీలకు 15% ఉంటుంది, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే 70% ఆఫ్ వార్డ్స్ ఆఫ్ JCOs, ORs ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, 30% ఏమో ఆర్మీ, నేవీ ఆఫీసర్స్ యొక్క పిల్లలకు ఉంటుంది. అంటే ఈ 70% దాదాపు డిఫెన్స్ కేటగిరీ వాళ్ళకు ఉంటుంది. సివిలియన్స్ కూడా సీట్స్ ఉంటాయండి. అయితే ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఏంటో ఒకసారి చూద్దాం. అయితే సివిలియన్స్కి మాత్రం 51,000 per year ఫీ ఉంటుందండి. ఇక స్కాలర్షిప్ కూడా ఉంటుందండి. స్కాలర్షిప్ అది కూడా కేటగిరీ వారీగా ఉంటుంది. ఒకవేళ
తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్కి ఎలిజిబుల్ అయితే వాళ్ళకి ఒక మాదిరి ఉంటుంది. లేకపోతే 3 lakhs ఇయర్లీ ఇన్కమ్ 3 lakhs కంటే తక్కువగా ఉంటే వాళ్ళకు ఫుల్ పేమెంట్ స్కాలర్షిప్ వస్తుంది అన్నట్టు. అయితే మీరు అప్లై చేయాలంటే మొదటగా మీరు గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో మీరు అప్లై చేసేటప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వొద్దండి. ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ కనుక మనం ఎంట్రీ చేస్తే మన అప్లికేషన్ వ్యాలిడ్ కాదు. ఇక దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఎలా ఏమేమంటే డేట్ ఆఫ్ బర్త్ది, తర్వాత కేటగిరీకి సంబంధించి, తర్వాత డొమెన్షియల్ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంచుకోండి. ఆన్లైన్లో చేసేటప్పుడు వాటిని స్కాన్ చేయండి. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీరు ఎప్పుడైతే ఎంట్రన్స్ రాసి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మెడికల్గా ఫిట్ అయిన తర్వాత ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆర్ఎంఎస్లో చదివే విద్యార్థులు చాలా డిసిప్లిన్తో ఉంటారండి. చాలా డిసిప్లిను, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అక్కడ క్యాంపస్లు కూడా చాలా విశాలంగా ఉంటాయి. పిల్లలకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకోటండి, ఇక్కడ ప్రతి గేమ్స్ స్పోర్ట్స్కి సంబంధించి ప్రతి యాక్టివిటీ ఉంటుంది. కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆర్ఎంఎస్లో కనుక సీటు పొందితే నిజంగా వాళ్ళు 100% లక్కీ క్యాడెట్స్ అవుతారు. వాళ్ళు రియల్ లైఫ్లో చాలా హై లెవెల్గా సెటిల్ అవుతారు. ఆర్ఎంఎస్ ఎగ్జామ్ అండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. January 23, 2022 రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి OMR బేస్డ్, అంటే 4 ఆప్షన్స్ ఇస్తారు. కరెక్ట్ ఆప్షన్ని మనము పెన్నుతో బబుల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ సబ్జెక్టివ్గా ఎగ్జామ్ ఉండదు, ఓన్లీ మల్టిపుల్ చాయిస్లో మాత్రమే ఉంటుంది. అయితే క్లాస్ 9th సంబంధించి ఓన్లీ ఫర్ బాయ్స్ అన్నట్టు. క్లాస్ 6th అయితే గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ ఆర్ఎంఎస్ స్కూల్కి అయితే అప్లై చేస్తారో అక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. మరొకసారి ఆర్ఎంఎస్ స్కూల్స్ మన దేశంలో 5 ఉన్నాయండి. ఒకటి హిమాచల్ ప్రదేశ్లో ఉంది, 2 రాజస్థాన్లో ఉన్నాయండి, 2 కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో అయితే ఒకటి బెల్గాంలో ఉందండి, రెండవది బెంగళూరులో ఉందండి. రాజస్థాన్లో 2 ఉన్నాయండి. మీరు ఏ ఆర్ఎంఎస్ స్కూల్కి అప్లై చేస్తే ఆ ఆర్ఎంఎస్ స్కూల్లో మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల వల్ల అయితే బెంగళూరు అప్లై చేయండి. బెంగళూరు దగ్గర కాబట్టి అక్కడికి వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చు. అయితే ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే, ఇక్కడ ఆర్ఎంఎస్ స్కూల్స్కి ఒకసారి అప్లై చేస్తే ఇంకొకసారి చాయిస్ ఉండదండి. అటెంప్ట్ ఓన్లీ 1 time అన్నట్టు. ఇది ఆర్ఎంఎస్ స్కూళ్ళలో ఒక అప్డేట్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మరో రోజు మరో కొత్త టాపిక్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.